శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. నవంబర్ 12 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి రాత్రి 11 గంటల 3 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత నవమి తిథి వచ్చింది. ఆశ్లేష నక్షత్రం సాయంకాలం 6 గంటల 40 నిమిషాల వరకు ఉంది. బుధవారం ఆశ్లేష నక్షత్రంతో కలిసి వస్తే రాక్షస యోగం ఉంటుంది. ఇది మిత్ర కలహాన్ని కలిగింపజేస్తుంది, అంటే మిత్రులతో గొడవలయ్యేలాగా చేస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు లేదా ప్రయాణాలు చేసేటప్పుడు ఒక ఆకుపచ్చ రంగు వస్త్రంలో కొన్ని పెసలుంచి మూటగట్టి ఆ మూట దగ్గర పెట్టుకుని వెళ్ళండి. మీ పని పూర్తయ్యాక ఆ మూట ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. లేదా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని ధనియాలు నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. అప్పుడు రాక్షస యోగం ఉన్న మీ పనుల్లో కానీ ప్రయాణాల్లో కానీ స్నేహితులతో గొడవలు జరగవు, ప్రయాణాలు విజయవంతమవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి ఆశ్లేష నక్షత్రానికి రెండిటికి బుధుడే అధిపతి. ఆ బుధుడు వృశ్చికంలో, కుజుడింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఈ 3 రంగాల్లో ఉన్నవాళ్ళు ఒక నిర్ణయం తీసుకునే ముందు ఈరోజు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే బుధుడు విద్యా ఉద్యోగ వ్యాపార కారకుడు. విద్యా ఉద్యోగ వ్యాపార కారకుడైన బుధుడు ఈరోజు కుజుడింట్లో, శత్రువింట్లో, వృశ్చికంలో ఉన్నాడు. కాబట్టి ఈ రంగాల్లో ఉన్నవాళ్ళు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు వస్తాయి, ఆలోచించి నిర్ణయం తీసుకుంటే అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఈరోజు ఆశ్లేష నక్షత్రం ఉంది. ఆశ్లేష నక్షత్ర బలాన్ని బట్టి గురువుల దగ్గర మంత్ర విద్యలు నేర్చుకోవటానికి చాలా మంచి నక్షత్రం. అలాగే ఎవరికైనా తగాదాలు ఉంటే, గొడవలు ఉంటే ఆ గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా ఆశ్లేష చాలా మంచి నక్షత్రం. అలాగే అగ్ని సంబంధమైనటువంటి కార్యక్రమాలకు, ఫైర్ రిలేటెడ్ వర్క్స్కి కూడా ఆశ్లేష మంచిది. వినోద కార్యక్రమాలకు కూడా మంచిది. ఎవరైనా వినోద కార్యక్రమాలకు వెళ్ళాలనుకుంటే ఆశ్లేష నక్షత్రం ఉన్న రోజు వెళితే ఆ కార్యక్రమాలు పూర్తిగా వినోదాత్మకంగా మీరు ఆనందాన్ని పొందగలుగుతారు. అలాగే సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి కూడా ఆశ్లేష మంచి నక్షత్రం. బ్యాడ్మింటన్, హాకీ ఇలాంటి విద్యలలో ప్రవేశించడానికి కూడా ఆశ్లేష మంచి నక్షత్రం. అంటే బ్యాడ్మింటన్లో జాయిన్ అవ్వటానికి, హాకీలో జాయిన్ అవ్వటానికి ఈ ఆశ్లేష నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మాట కొంచెం కఠినంగా వస్తుంది. దానివల్ల వేరే వాళ్ళతో గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి మాట కఠినత్వాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అలాగే మీ కింద పనిచేసే వ్యక్తులతో అనుకోని గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా మీ కింద పనిచేసే వ్యక్తులు కానీ, గుమాస్తాలు కానీ వాళ్ళతో గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం ఈరోజు మేషరాశి వాళ్ళకి చాలా అవసరం. మీ మాట ఈరోజు అదుపులో ఉంచుకోవటం అనేది మేషరాశి వాళ్ళు ఖచ్చితంగా పాటించాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. సామాన్యమైన ధనలాభం కనిపిస్తోంది. అద్భుతంగా లేకపోయినా ఎంతో కొంత వృషభ రాశి వాళ్ళు ఈరోజు ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు. దైవ చింతన పెరుగుతుంది. దేవాలయ దర్శనం చేస్తారు. దాని ద్వారా మానసిక ప్రశాంతతను పొందే ప్రయత్నం చేస్తారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా చక్కటి ప్రశాంతత లభిస్తుంది. అశాంతి మొత్తం తొలగిపోతుంది. అలాగే ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో విశేషమైన లాభాలు కలిగే సూచనలు కూడా ఈరోజు మిథున రాశి వాళ్లకు కనిపిస్తున్నాయి. కాబట్టి కెరీర్ పరంగా ఉన్నత స్థాయిని చేరటానికి చేసే ప్రయత్నాలు ఈరోజు మిథున రాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం ఉంటుంది. ఇంట్లో ఉన్న గొడవలన్నీ కూడా సమసిపోతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే ఇల్లు కొనుక్కోవాలని చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కానీ కొంత శారీరక మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయటం కర్కాటక రాశి వాళ్ళకి అవసరం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు చెడ్డ వాళ్ళతో అకారణంగా గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. దుర్మార్గులతో కలహములు ఏర్పడతాయి. కాబట్టి ఈరోజు సింహరాశి వాళ్ళు ఖచ్చితంగా దుష్టులకు దూరంగా ఉండాలి.
నీచులతో దుర్మార్గులతో ఎలాంటి స్నేహాలు పెట్టుకోవద్దు, ఎలాంటి పరిచయాలు పెట్టుకోవద్దు. మీకు ఏమాత్రం చెడుగా అనిపించినా అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండండి. లేకపోతే వాళ్ళతో గొడవల వల్ల సింహరాశి వాళ్ళు ఈరోజు పెద్ద ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయినప్పటికీ పెద్ద మొత్తంలో అప్పులు చేయకుండా చిన్న మొత్తంలో అప్పులు చేయటం మంచిది. బుద్ధి చంచలత్వం అనేది కొద్దిగా ఉంటుంది. చంచలమైన బుద్ధి అదుపులో ఉంచుకోవాలి. బుద్ధి ప్రశాంతంగా నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేయటం కన్యారాశి వాళ్ళకి అవసరం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు కుటుంబంలో విభేదాలు కలిగే సూచనలు, కలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు తులారాశి వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. అలాగే సామాన్యమైన ధనలాభం ఉంటుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా తులారాశి వాళ్ళు ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. సామాన్యమైన ధనలాభం చేకూరుతుంది. అలాగే దైవచింతన పెరుగుతుంది. తీర్థయాత్రలు చేయాలనే కోరికలు వృశ్చిక రాశి వాళ్ళకి పెరుగుతూ ఉంటే వాటి వల్ల కూడా మంచి సత్ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. తీర్థయాత్రలు చేయటం అనేది ఈరోజు అద్భుతమైన ఫలితాలను వృశ్చిక రాశి వాళ్ళకి కలిగింపజేస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు సంతానం వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. మీ పిల్లల్లో అబ్బాయిలు ఉన్నా అమ్మాయిలు ఉన్నా ఎవరైనా సరే మీకు ఏదో ఒక చికాకు తెప్పిస్తారు, బాధ కలిగిస్తారు. అటువంటి వచ్చినప్పుడు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాగే ఈరోజు వాహన యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు ధనుస్సు రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు స్త్రీల వల్ల ఇబ్బందులు, బాధలు కలిగే సూచనలు ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు మకర రాశి వాళ్ళకి ప్రతి పనిలో కూడా వ్యతిరేకత ఏర్పడుతుంది. అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేసుకోలేక కొంత వ్యతిరేక భావనల వల్ల ఆలస్యం అవుతూ ఉంటాయి. అందరూ మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. కానీ మీరు పనులు పూర్తి చేశాక మిమ్మల్ని వ్యతిరేకించిన వాళ్ళే మళ్ళీ మీ గురించి గొప్పగా మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే నేత్ర సంబంధమైన బాధల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. కంటికి సంబంధించిన ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సమాజంలో వ్యక్తులతో విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. విరోధాలు రాకుండా ఏ వ్యక్తితో మాట్లాడినా తక్కువ మాట్లాడండి, చిరునవ్వుతో మాట్లాడండి. అప్పుడు గొడవలు రాకుండా అనుకూల ఫలితాలు పొందవచ్చు. అదేవిధంగా ఈరోజు కుంభరాశి వాళ్ళకి అన్ని రకాలైనటువంటి ప్రజాజీవనాల్లో కూడా సమస్యలు పరిష్కరించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళు సమస్యలతో బాధపడుతూ ఉంటే కుంభరాశి వాళ్ళు ఈరోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళను ఓదార్చటం, వాళ్ళ సమస్యలు పరిష్కరించటం ఇలాంటివి చేసే సూచనలు చాలా ఎక్కువగా కుంభరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మంచి ఉద్యోగం లభించే యోగం కూడా ఉంది. అలాగే మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా పార్ట్నర్షిప్ వైరములు మాత్రం కనిపిస్తున్నాయి. అంటే పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసే మీనరాశి వాళ్ళకి మాత్రం పార్ట్నర్స్తో గొడవలయ్యే అవకాశం ఉంది. కాబట్టి పార్ట్నర్స్తో జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయాలంటే ఈ రోజుకున్న ప్రత్యేకత బుధాష్టమి. దీన్నే కాలాష్టమి అని కూడా అంటారు. కార్తీక మాసంలో బహుళపక్షంలో వచ్చే అష్టమి తిథిని కాలాష్టమి అంటారు. ఈ కాలాష్టమి బుధవారంతో కలిసి వచ్చింది కాబట్టి బుధాష్టమి అని కూడా అంటారు. చాలా శక్తివంతమైన రోజు కాబట్టి బుధాష్టమి సందర్భంగా అందరూ బుం బుధాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. అలాగే కాలభైరవుడికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన మంత్రం ఓం అష్టభైరవాయ నమః, ఈ మంత్రం కూడా 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. అప్పుడు మీ పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది, వృత్తిపరంగా కూడా మంచి లాభాలు వస్తాయి. బుం బుధాయ నమః, ఓం అష్టభైరవాయ నమః, ఈ 2 మంత్రాలు కూడా విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. బుధహోర ఉన్న సమయంలో శుభ కార్యక్రమాలకు సంబంధించి కీలకమైన ప్రయత్నాలు చేసుకోవచ్చు. అలాగే ముఖ్యమైన ప్రయాణాలు చేయడానికి కూడా బుధహోర అనుకూలిస్తుంది. జ్యోతిష విద్యలు, గణిత విద్యలు నేర్చుకోవడానికి కూడా బుధహోర విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం ఇలాంటివి ప్రారంభించడానికి, వాటి గురించి తెలుసుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా బుధహోర అనుకూలిస్తుంది. హోరాకాలం బట్టి ఈ పనులు చేసుకోండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా?
ప్రతిరోజు నక్షత్రాన్ని బట్టి ఏ ఏ పనులు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారో, అలాగే హోరాకాలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాలు, చేయాల్సిన పనులు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే దినఫలం కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.